హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక ఆదివారం మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప, కాపుదల, భద్రత తండ్రి యేసయ్య, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టి నీ కృపతో నింపిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. సర్వశక్తిమంతుడా, ఎవరైతే నీ బిడ్డలు ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో సర్వాధికారి, నాతో మాతో అందరితో నువ్వే మాట్లాడండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి, ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి దేవా. ఏ యొక్క దుష్టుడి యొక్క అధికారం లేకుండా సర్వశక్తిమంతుడా ప్రతి ఒక్కరం నీ సన్నిధిని అనుభవించాలి. పరిశుద్ధాత్మదేవా, నీ నామాన్ని ఘనపరచుకోనండి, తోడేంటి నడిపించండి, వర్ధిల్లింపచేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరొకసారి చదువుకుందామండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనం. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా నిన్ను తృణీకరించిన వారి ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నారు. నిన్ను తృణీకరించిన వారి ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నారు. మనం చదివిన వాక్యంలో అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 11వ వచనంలో ఆ యొక్క సిచ్యువేషన్ ఏమిటి అంటే, యోహాను, పేతురు ఇద్దరు కూడా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ దేవాలయంలోనికి వెళ్తా ఉన్నప్పుడు పుట్టుకతోనే పుట్టింది మొదలుకొని అక్కడ కుంటివాడైన ఒక అతను ఉంటారండి. అతను ఆ యోహాను ఆ యొక్క పేతురు రావడం చూసి వారి యుద్ధ నుంచి ఏమైనా దొరుకుతుందేమోనని వారిని ఆశించి వారి వైపు చూస్తూ ఉండగా పేతురు ఒక మాట అంటారు, మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగినదే మేము నీకు అనుగ్రహిస్తున్నాము. నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తి వెంటనే పుట్టింది మొదలుకొని కుంటివాడిగా ఉన్నాడు, కానీ లేచి నడవడం అక్కడ ప్రజలందరూ చూసినప్పుడు చాలా మంది విస్మయం పొందుతారు. వారందరూ కూడా దేవాలయానికి పరిగెత్తి ఈ విషయాన్ని తెలియజేస్తారు. అక్కడికి యోహాను, పేతురు వారిద్దరు కూడా అక్కడికి వెళ్ళి, మమ్మల్ని దేవుడు వంటి వారిని చేస్తున్నారేంటి? అది శక్తి వలన కాదు, మా వలన కాదు, కానీ దేవుడి నామంలో ఆ వ్యక్తి నడుస్తున్నారని చెప్పినప్పుడు వారు ఇంకా ఆ యొక్క ప్రజలతో ఆ సమాజంలో మాట్లాడుతూ ఉన్నప్పుడే పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి యోహానును, పేతురుని తీసుకొని వెళ్ళిపోతారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి యోహాను, పేతురుని తీసుకొని పోయి అప్పటికే సాయంత్రం అవడం వల్ల తెల్లవారిన తరువాతి రోజు ఆ యొక్క సభలో వారిద్దరిని ప్రవేశపెట్టినప్పుడు అక్కడ మీరు చేస్తున్న పని ఏమిటి? ఎవరి నామంలో ఇది చేశారు? ఎవరి శక్తితో మీరు చేశారు? ఎవరున్నారు మీకు? ఎవరున్నారని చెప్పినప్పుడు వారు ఎవరినైతే మీరు అన్యాయంగా సిలువ వేశారో ఆ నామంలో మేము
ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరిచాము. ఇల్లు కట్టిన వారైన మీరు తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయిందని యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు కదా. ఆ యొక్క యేసుక్రీస్తు వారై ఈ లోకంలో అనేక సార్లు తృణీకరింపబడ్డారండి. అనేక సార్లు యేసుక్రీస్తు వారే తృణీకరింపబడ్డారు. దేవుడు చెప్తున్నారు, ఎలా అయితే దేవుడు తృణీకరింపబడిన ఈ లోకంలో దేవుడి యొక్క నామములో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు అందరి ఎదుట దేవుడు యొక్క నామాన్ని తండ్రి అయిన దేవుడు ఏ విధంగా హెచ్చించాడో, తృణీకరింపబడిన నా జీవితంలో కూడా దేవుడు అందరి ఎదుట నేను ఆశీర్వదించబోతున్నాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నిజము కదా, మనం అనేక సార్లు తృణీకరణ పొందుతూ ఉంటాం, ఎంతో బాధలో ఎంతో వేదన చెందుతూ ఉంటాం. కానీ అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని దేవుడు ధైర్యపరుస్తున్న మాట, తృణీకరించిన నిన్ను నేను అందరి ఎదుట, ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను పక్కన పెట్టేశారో, ఎవరైతే నిన్ను ఇష్టం లేదు అని పక్కన పెట్టేశారో వారి ఎదుటే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అసలు బైబిల్లో దేవుడు తృణీకరించిన వారిని ఏ విధంగా ఆశీర్వదించారు, వారు ఏ విధంగా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నారో 3 విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నిన్ను తృణీకరించిన వారి ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదింపబోతున్నారు. మొట్టమొదటిగా, నీవు దేవుడి మాట వింటే ఎంతమంది తృణీకరించినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. దేవుడు మాట వింటూ ఉంటే, నువ్వు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉన్నావో, ఎక్కడైతే స్నేహితుల మధ్య, బంధువుల మధ్య నిన్ను వారు తృణీకరించినా కూడా నువ్వు దేవుడి మాట వినడం బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అబ్రహాము కాలంలో వచ్చిన మొదటి కరువులు కాక ఇస్సాకు కాలంలో కూడా ఒక కరువు వచ్చింది. అబ్రహాములాగా ఇస్సాకు ఐగుప్తు దేశానికి వెళ్ళలేదు, కానీ దేవుడి మాట విన్నారు. ఆదికాండము 26వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశములో నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. అక్కడ ఆ యొక్క దేశంలోనికి దేవుడి మాట విని ఆ యొక్క గేరారు అనే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలోనికి ఇస్సాకు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ని తృణీకరిస్తూనే ఉన్నారు ఆ ఫిలిస్తీన్లు. ఎంతగానో అబ్రహాము తవ్విన బావులనన్నిటినీ పూడ్చివేశారు. అయినా కూడా దేవుడు వారి మధ్యలో ఇస్సాకుని బహు గొప్పగా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఒక వచనంలో ఉంటుందండి, ఫిలిస్తీన్లు ఇస్సాకును చూసి, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చూసి, అభివృద్ధిని చూసి ఎంతగానో అసూయ పడిపోయారంట. అంతగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. నిన్ను పక్కని వారు ఎంతగా తృణీకరించినా నువ్వు దేవుడి మాట వింటావా, నువ్వు దేవుడితో ఉంటావా, దేవుడు ఏది చెప్తే అది చేస్తావా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే, మనుషులు నీకు కీడు చేసినా దేవుడు నిన్ను నిలబెడతారు. మనుషులు నీకు కీడు చేస్తారు, కానీ నువ్వు దేవుడి చిత్తానుసారంగా దేవుడి మాట వింటూ ఉంటే దేవుడు నిన్ను నిలబెడతారు. ఆదికాండము 26వ అధ్యాయము 12-15 వచనాలు చూసినట్లయితే, దేవుడి మాట విని ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశంలో వెళ్ళిపోయారు. ఆ యొక్క రాజు అబీమెలెకు అక్కడ నివసిస్తూ ఉన్నప్పుడు, ఇస్సాకు అక్కడ ఉంటా ఉన్నప్పుడు ఆ దేశమందున్న వాడే నూరంతలుగా ఫలము పొంది అక్కడంతా అభివృద్ధి పొందడం వారందరూ చూశారు. ఒక్కసారి మనం చూద్దామండి. 26వ అధ్యాయం 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అక్కడ మనం చూస్తే 14వ వచనం, అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నీ ఫిలిస్తీన్లు మన్ను పోసి పూడ్చివేసిరి. వారు అతనికి ప్రతిసారి అసూయపడ్డారు, బావులన్నీ పూడ్చివేశారు.
కీడు చేయాలని చూసిన వారి ఎదుట దేవుడు ఇస్సాకును నిలబెడుతూనే ఉన్నారు. మనము కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు తృణీకరింపబడుతున్నావా? వారందరూ నీకు కీడు చేయాలని చూస్తున్నారా? కానీ నువ్వు వారి వైపు, అయ్యో నాకన్నా గొప్పవారు నన్ను తృణీకరిస్తున్నారే, నాకన్నా అధికారులు నన్ను తృణీకరిస్తున్నారే, నువ్వు అధికారానికి లోపడాలి. కానీ వారికి నువ్వు భయపడకుండా, దానికంటే గొప్ప దేవుడు నాకున్నారు కాబట్టి ఆయన మీద నువ్వు ఆనుకున్నట్లయితే, నువ్వు ఆయనను ఆశ్రయించినట్లయితే దేవుడు నిన్ను వారి ఎదుటే ఆశీర్వదిస్తారు. వారు కీడు చేయాలని ఆశించినా కూడా వారి ఎదుట దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్సాకునుంచారు. ఆ ఫస్ట్ పాయింట్లో బి చూస్తే, వివాదాలకు పోక సౌమ్యంగా ఉండు, దేవుడు నిన్ను నిలబెడతారు. వివాదాలకి, మనము ఏదైనా ఒకరు మనల్ని మాట అంటున్నప్పుడు మనం ఏం చేస్తామండి, వెంటనే వారిని తిరిగి అనడం చాలా సులువుగా ఉంటుంది. మన కోపమంతా పోతుంది. వారు నన్ను మాట అన్నారు, నేను ఈ మాట అనేశాను అన్నది మనం చాలా అనుకుంటాం. కానీ ఎవరన్నా మనల్ని అన్యాయంగా, కానీ ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు, వివాదంలో ఉన్నప్పుడు మనము మౌనంగా ఉండడం చాలా కష్టమైన పని. కానీ దేవుడు అదే కోరుకుంటున్నారు. వివాదాలకు పోక సౌమ్యంగా ఉండు. ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. ఫిలిస్తీన్లు అక్కడ అబ్రహాము తవ్వించిన బావులన్నిటినీ పూర్తి చేశారు. కానీ ఇస్సాకు ఆ యొక్క ప్రాంతమునికి వచ్చి మరలా ఆ బావులన్నిటినీ తవ్వారు. మొట్టమొదటిగా ఒక బావిని తవ్వినప్పుడు తవ్వే వరకు అంతా బాగానే ఉన్నారు. అక్కడ మంచినీరు రాగానే అక్కడ ఫిలిస్తీన్లు వచ్చి, ఈ నీరు మాది, నువ్వు మా యొక్క స్థలంలో తవ్వాను అని చెప్పినప్పుడు ఏమీ మాట్లాడలేదండి ఇస్సాకు. అయ్యో నేను ఇంత ప్రయాసపడి మా యొక్క సహచరులతో, నా యొక్క పనివారితో నేను ఈ పని చేయించానని ఏమీ మాట్లాడలేడు. తర్వాత ఇంకొక ప్రాంతంలో ఇంకొక బావిని తవ్వించారు. అక్కడికి కూడా వారు వచ్చి కలహాన్ని పెట్టుకున్నారు, అక్కడ కూడా వివాదం పెట్టుకున్నారు. అయినా కూడా ఇస్సాకు ఏమీ అనలేదు. ఇది కూడా మా బావే, ఇది కూడా మా నీరే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, ఇలా చేస్తున్నావు అన్నప్పుడు మరలా తవ్వించడానికి ఎంత ఖర్చైనా, ఎంత ప్రయాసైనా ఇస్సాకు ఆ 2 బావుల విషయంలో వారితో వివాదం పెట్టుకోలా, సౌమ్యంగా ఉన్నాడు. తరువాత 3వ బావిని తవ్వినప్పుడు వారు ఏమీ మాట్లాడకపోవడం వల్ల దానికి ఇస్సాకు ఏమని పేరు పెడతారంటే రహేబోతు అన్న పేరు, అనగా ఎడము, దేవుడు నాకు వారికి ఎడము కలగ చేశానని చెప్తారు. కానీ ఇస్సాకును దేవుడు వదిలేశారా? వారి ఎదుట ఎంతగానో ఆశీర్వదించారు. ఆ విధంగా ఇస్సాకు ఉండడం బట్టి ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమై, ఇస్సాకు నువ్వు భయపడొద్దు, వారికి భయపడొద్దు, నేను నీకు తోడై ఉండి ఈ పరదేశంలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాను. ఎందుకో తెలుసా? వారు ఎంతగానో, మనం ఒక 2-3 నిమిషాల్లో యొక్క మాటను చెప్పుకున్నాం. మొదటి బావిని తవ్వడానికి ఎంత సమయం పట్టిందో వారు వచ్చి వివాదం పెట్టుకున్నారు. 2వ బావిని తవ్వడానికి ఎంతో సమయం పట్టింది, కొన్ని నెలలు పట్టిండొచ్చు, వారు వివాదం పెట్టుకున్నారు. ఇన్ని నెలలు నా శ్రమ వ్యర్థమైపోయింది, నాకు ఏమి రాలేదే అని ఇస్సాకు కోపగించుకోకుండా, వారిని తిట్టకుండా, వివాదం పెట్టుకోకుండా సౌమ్యుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టి ఇస్సాకు మీద పడి, నువ్వు భయపడొద్దు ఇస్సాకు, నేను నిన్ను నిలబెడతాను, ఈ పరదేశంలో నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పారు. చూసారా? మనము వివాదములకు పోక సౌమ్యంగా ఉంటే మన పక్షాన దేవుడు నిలబడతారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే, కలహములకు వెళ్ళక దేవుడి నడిపింపుకు లోబడు కదా. మనము అక్కడ మొదటి బావిని తవ్వినప్పుడు ఆ ఫిలిస్తీన్లు వచ్చి కలహాన్ని పెట్టుకున్నారు, 2వ బావిని తవ్వినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి కలహానికి పెట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే ఇస్సాకు ఆ కలహానికి వెళ్ళకుండా దేవుడి మాటకు లోబడి, దేవుడు నన్ను చూస్తానన్నారు, నన్ను ఆశీర్వదిస్తానన్నారు, నన్ను ఈ పరదేశంలో నన్ను వీళ్ళందరి ముందు ఆశీర్వదిస్తానన్నారు, వారందరూ నన్ను తృణీకరించినా కూడా ఆయన దృష్టి నా మీద ఉంది అని ఎప్పుడైతే దేవుడి నడిపింపుకు లోబడ్డారో వాళ్ళందరి ముందు దేవుడు ఆశీర్వదించారు. మనము చాలాసార్లు ఏం చేస్తామంటే, మన యొక్క సమయం వ్యర్థమైపోయింది, మన యొక్క డబ్బులు వ్యర్థమైపోయావని మనము వారి మీద ఎన్నో మాటలు అంటూ ఉంటాం. వారంటారు, వారు నిన్ను అన్యాయం చేశారు, కానీ నువ్వు కూడా మాటలు అనడం వల్ల అన్యాయం చేయబడ్డాను కాబట్టి ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ నువ్వు కలహానికి దిగకుండా దేవుడి నడిపింపుకు, దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను వారిని క్షమిస్తున్నానని నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో
దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టరు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే ఇస్సాకును చూసి శత్రువే భయపడి సమాధానానికి వచ్చారు. ఇస్సాకు ఈ విధంగా సౌమ్యుడై ఆ యొక్క కలహానికి దిగకుండా ఆ ఫిలిస్తీన్లో ఎంతగా ఆ యొక్క ధనము వ్యర్థమైన, శ్రమ వ్యర్థమైన, సమయము వ్యర్థమైన కూడా సౌమ్యుడిగా ఉండబట్టి ఎవరైతే ఇస్సాకును బలవంతంగా అక్కడి నుంచి వెళ్ళిపో అని ఆ ఫిలిస్తీన్ల రాజు పంపివేశారో, ఆదికాండము 26:16 అబీమెలెకు నువ్వు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపో ఇస్సాకు అని చెప్పేస్తారు. బలవంతంగా ఫిలిస్తీన్ దేశం నుంచి ఇస్సాకును పంపించేస్తారు. వారే మరలా శత్రువైన వారు మరలా ఇస్సాకు కోసం ఇస్సాకును వెతుక్కుంటూ సమాధానంగా వస్తారు. ఆదికాండము 26:27 ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుతారు. అయ్యో, మీరు నన్ను పంపేశారు కదా, ఎంతగానో నన్ను తృణీకరించారు కదా, ఎంతగానో నాకు అన్యాయం చేశారు కదా, నేను తవ్వించిన బావులన్నిటినీ పూర్తి చేశావు కదా, అబీమెలెకు నువ్వు మరలా నీ యొక్క పెద్దలతో సైన్యముతో ఎందుకు నా దగ్గరకు వచ్చావు? చూసావా, ఇస్సాకును చూచి శత్రువే భయపడి సమాధానం కోసం ఇస్సాకు దగ్గరకు వచ్చారు. అప్పుడు అక్కడికి వచ్చి అబీమెలెకు ఏమంటారంటే, ఇస్సాకు నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు నేను మీకేమీ హాని చేయలేదు కదా, నువ్వు బలవంతుడువు. అక్కడ ఒక మాట అంటారండి ఆ అబీమెలెకు ఫిలిస్తీన్ల రాజు, దేవుడు నీకు తోడే ఉన్నారని మేమిప్పుడు తెలుసుకున్నాము ఇస్సాకు. ఎందుకంటే దేవుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో, శత్రువుల ఎదుట ఏ విధంగా ఉంటారో ఆ విధంగా వారి యందు ప్రవర్తించాడు కాబట్టి ఆ యొక్క శత్రువు ఇస్సాకు దగ్గరకు వచ్చే దేవుడు మీతో ఉన్నారు కాబట్టి. 28 నిశ్చయముగా యెహోవా నీకు తోడైండుట చూచితిమి కనుక. అది ఒక ఫిలిస్తీన్ల రాజు, అన్యరాజు ఇస్సాకు గురించి చెప్తున్న సాక్ష్యం. నిన్ను తృణీకరించిన వారు, నువ్వు అనుకుంటున్నావు తృణీకరింపబడ్డానని, దేవుడి మాట వింటే దేవుడు నిన్ను వారి ఎదుటే హెచ్చిస్తారు. మన యొక్క వాక్య ప్రసంగాంశంలో 2వ పాయింట్ చూసినట్లయితే, ఎంతమంది తృణీకరించినా దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది కదా. ఎంతోమంది తృణీకరించారు. యోసేపు జీవితాన్ని ఒకసారి చూద్దాం. వారు అన్నదమ్ములు తృణీకరించారు. ఆ యొక్క యోసేపును బానిసగా వేరే దేశంలో అమ్మివేశారు. అతనికి అక్కడ ఎవరున్నారు? ఏమీ లేదు, ఒక బానిసగా ఉన్నారు. ఎంతమంది తృణీకరించినా కూడా చెయ్యని తప్పుకి జైల్లో ఉండవలసి వచ్చింది. అలా ఎంత ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కసారి పరిస్థితి ఇంకా దిగజారిపోయినా కూడా ప్రతి ఒక్క స్థితిలో దేవుడు యోసేపు జీవితంలో తన ప్రణాళికను నెరవేరుస్తూనే ఉన్నారు. ఆ యొక్క రాజుకి కల రాగానే యోసేపును బయటకు తీసుకొచ్చి ఆ కళ యొక్క అర్థం యోసేపు ద్వారా దేవుడు రాజుకు తెలియచేసిన తర్వాత రాజు ఒక మాట అంటాడండి, ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? ఇటువంటి ఆత్మ పూర్ణుడైన వ్యక్తిని మనం కనుగొనగలమా? ఎవరో కాదు, ఈ యొక్క ఐగుప్తు మీద నా తర్వాత ఒక ప్రధానిగా ఉండాల్సింది నువ్వే ఉండు, ఇంత జ్ఞానం కలిగిన నువ్వే ఉండు అని దేవుడు హెచ్చించారు. ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన యొక్క ప్రణాళిక కోసం దేవుడు మార్చుకున్నారు. ఆ సెకండ్ పాయింట్లో ABCD చూస్తే, దేవుడే తృణీకరించేటట్లు చేసి నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు. దేవుడు యోసేపును ఆయనే తృణీకరించేటట్లు చేశాడు. ఎందుకు అంటే ఆ యొక్క జీవితంలో గొప్ప ప్రణాళిక నెరవేరాలి కాబట్టి. ఆ యొక్క కరువులో తన సహోదరులు యోసేపు దగ్గరకు వచ్చినప్పుడు యోసేపు ఒక మాట అంటాడండి. ఆదికాండము 45:5-7 అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపివేశను. 7వ ప్రాణముతో కాపాడుటకు దేవుడు నీకు ముందుగా నన్ను పంపించను కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. దేవుడే ఆ విధంగా తృణీకరించి ఈ కరువులో, ఈ బాధలో సమస్తానికి నేను ఒక ఆశీర్వాదం ఉండడం కోసం దేవుడే నన్ను ఇక్కడికి పంపించారు. చూసారా, నువ్వు తృణీకరింపబడుతున్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడే ఆ యొక్క పరిస్థితి గుండా తీసుకెళ్ళి నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిలబెట్టాలని ఆ గొప్ప దేవాది దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారు. ఆ సెకండ్ పాయింట్లో B చూస్తే, తృణీకరణ వలన కోల్పోయిన వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నువ్వు తృణీకరింపబడ్డావు, కానీ ఆ యొక్క సమయంలో, ఆ యొక్క వయసులో కొన్నిటిని నువ్వు కోల్పోయావు.
యోసేపు 17 సంవత్సరాల వయసులో తృణీకరింపబడ్డాడు. తన సహోదరులు వేరే దేశానికి అమ్మివేశారు. అక్కడ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయాడు. తండ్రి ప్రేమకు కూడా యోసేపు దూరమైపోయాడు. తృణీకరింపబడడం వల్ల తన యొక్క తండ్రి ప్రేమకు దూరమైపోయాడు. కానీ దేవుడు వదిలేస్తారా? కానీ ఏం చేశారో తెలుసా? ఆయన యొక్క ప్రణాళికలో యోసేపును ప్రధానిగా చేసి వారి సహోదరులు కరువులో ఐగుప్తు దేశానికి రావడం వల్ల మరలా వారి తండ్రిని చూశాడు. ఆ యాకోబు యోసేపు దగ్గరకు వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు యోసేపుతో జీవించారు ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో. చూసారా, తృణీకరింపబడ్డాడు కానీ తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. కానీ తిరిగి పొందుకునేటట్లుగా ఆ గొప్ప దేవాది దేవుడు మరలా యోసేపుకు అనుగ్రహించారు. ఆ సెకండ్ పాయింట్లో సి చూసినట్లయితే, నీ తృణీకరణ వాగ్దాన భూమిలో ఒక భాగము. నా తృణీకరణ అనేది మన యొక్క వాగ్దాన భూమిలో ఒక భాగము అని దేవుడు చెప్తా ఉన్నారు. ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఈ వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకు ఆదికాండం 15వ అధ్యాయంలో ఇచ్చారు. ఈ వాగ్దానం నెరవేరాలి అంటే యోసేపు ఐగుప్తుకు వెళ్లకుండా నెరవేరుతుందా? నీ యొక్క తృణీకరణ ఆయన యొక్క వాగ్దాన నెరవేర్పులో ఒక భాగము అని నువ్వు నేను మర్చిపోకూడదు. అయ్యో, అందరూ నన్ను పక్కన పెట్టేశారే, అందరూ నన్ను దూరపరుచుకుంటున్నారే, అందరూ నన్ను విలువలేని వాడిగా చూస్తున్నారే అని అనుకుంటున్నావేమో. అది కూడా దేవుడు గొప్ప ప్రణాళిక, దైవిక ప్రణాళికలో ఒక భాగము అని ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడో అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం యోసేపు 4వ తరమైన యోసేపు జీవితంలో ఆ విధంగా జరిగింది. ఆ వాగ్దాన నెరవేర్పులో ఒక భాగం. 2లో డి చూస్తే, తృణీకరించిన నీ వల్లే నీ కుటుంబం అంతా ఆశీర్వదింపబడుతుంది. తృణీకరించేశారు, అమ్మేశారు. యోసేపును వేరే దేశంలో అమ్మేశారు సహోదరులందరూ. కానీ కరువులో అతని యుద్ధకు వచ్చే ఆహారాన్ని తీసుకున్నారు. అప్పుడు యోసేపు ఒక మాట అంటారండి. ఆదికాండము 45వ అధ్యాయము 20వ వచనం. మీరు వచ్చేయండి, తండ్రిని కూడా తీసుకోండి, మీ కుటుంబంలో అందరినీ తీసుకోండి. ఇంకా ఈ యొక్క కరువు ఇంకా 5 సంవత్సరాలు ఉంటుంది, 2 సంవత్సరాలు అయిపోయింది, మీరు రండి అని చెప్పి ఏమన్నాడో తెలుసా? 45:20లో, ఐగుప్తు దేశం అంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకండి. అక్కడున్న సామాన్లు మీరు లక్ష్య పెట్టకండి. ఏదైతే మోస్ట్ ఎక్స్పెన్సివ్ వస్తువులన్నీ మీవే అవుతాయి కాబట్టి ఇక్కడ ఉన్నవన్నిటినీ మీ యొక్క మంచి వస్తువులు మీరు అనుభవిస్తారు, వచ్చేయండి అని చెప్పారు. తర్వాత యాకోబు చనిపోయిన తర్వాత వారి యొక్క సహోదరులకు భయం వేస్తుంది. అయ్యో, ఇప్పుడు యోసేపు మా మీద పగపడతాడేమో అనుకున్నప్పుడు వారిని చూచి యోసేపు ఒక మాట అంటారు, మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని నేను పోషిస్తాను. ఆదికాండము 50వ అధ్యాయము 20-21 వచనాలు చూసారా? తృణీకరింపబడిన యోసేపు ద్వారా తన యొక్క కుటుంబం అంతా కూడా పోషింపబడింది. కుటుంబం అంతా కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంది. మన యొక్క వాక్య ప్రసంగ అంశంలో 3వదిగా, తృణీకరించిన రాయి తలకు మూల రాయి. దేవుడు ఎలా అయితే తృణీకరింపబడ్డాడో, ఎలా అయితే ఈ లోకంలో నువ్వు తాగుబోతువి, నీ తిండిబోతువని, నువ్వు దేవుని కుమారుడి కాదని ఎలా అయితే అందరూ తృణీకరించారో, చివరికి ఈయనే లోక రక్షకుడని ఈ లోకమంతా ఎలా అంగీకరిస్తుందో, దేవుడే నీకన్నా ముందు ఈ లోకంలో తృణీకరింపబడ్డారని నువ్వు నేను మర్చిపోకూడదు. నువ్వు వెళుతున్న బాధ, నువ్వు వెళుతున్న మానసిక స్థితి ప్రతిదీ కూడా ఆ గొప్ప దేవాది దేవుడికి తెలుసు. తృణీకరింపబడిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు. అందరూ ఒక్కటైపోయి నన్ను ఒంటరిని చేశారే, నన్ను తృణీకరించేశారే, నన్ను దూర చేస్తున్నారే, విలువలేని వాడిగా నన్ను చూస్తున్నారే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మనతో చెప్తున్నారు, ఎలా అయితే దేవుడు తృణీకరింపబడిన తర్వాత ఇప్పుడు లోకమంతా ఆయన గురించి ఒక మూలరాయిగా చెప్పుకుంటుందో, 4వ అధ్యాయము 11
11-12 వచనాలలో ఆ యొక్క పరిసయ్యులు శాస్త్రులు ఎదుట పేతురు యోహాను చెప్తున్న మాట, ఈ యొక్క దేవుడి వల్లనే రక్షణ కలుగుతుంది, కానీ ఎవ్వరి వలన ఈ లోకంలో మీకు రక్షణ కలగదని రాజుల ఎదుట ధైర్యంగా దేవుడి గురించి ఎలాగా ఒక మూలరాయి గురించి చెప్తా ఉన్నారో, నీ జీవితాన్ని కూడా దేవుడికి తెలుసు. నువ్వు ఎంతగా తృణీకరింపబడి మానసికంగా బాధపడుతున్నావో, ఎంతగా తృణీకరింపబడి దుఃఖంతో ఉన్నావో, బాధతో ఉన్నావో, 4 గోడల మధ్య బాధపడుతూ ఉన్నావో దేవుడికి తెలుసు. దేవుడు నిన్ను అందరి ఎదుట ఆశీర్వదింపబోతున్నాను అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. భయపడొద్దు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మాతో నాతో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా ప్రభా, యోసేపు తృణీకరింపబడ్డాడు, కానీ నువ్వు ఈరోజు మాతో చెప్పావయ్యా, తృణీకరింపబడడం కూడా నీ యొక్క వాగ్దాన నెరవేర్పులో ఒక భాగము అని నువ్వు మాతో మాట్లాడేవు దేవా. ఎప్పుడో అబ్రహాంకు ఇచ్చిన వాగ్దానాన్ని యోసేపు తృణీకరింపబడకపోతే నెరవేరేది కాదు ప్రభా. మేము తృణీకరణలో నిన్ను హత్తుకొని ఉండడమే మాకు గొప్పది అని అన్న ఆ యొక్క విశ్వాసాన్ని మాలో కలిగించండి. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తున్నారో, బాధపడుతున్నారో, సర్వాధికారి, తృణీకరింపబడిన నేను దేవుడి మాట ఉంటే వారందరి ముందు దేవుడు నన్ను హెచ్చిస్తారు, దేవుడు నన్ను నిలబెడతారు అన్న ఆలోచనని, ధైర్యాన్ని వారందరికీ కలిగించు దేవా. నీ నామాన్ని మహిమపరచుకోదేవా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి బలపరచండి. ఆశ్చర్యకరుడా, నీ కార్యంతో నింపండి. నాతో మాతో మాట్లాడిన దేవా, నీ ఆత్మ కార్యాన్ని జరిగించి ప్రభా, నువ్వు మాటలు చెప్పి వదిలేసే దేవుడు కాదు, కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని మా జీవితంలో నిజము చేసి మేము అనుభవింప చేయగలిగిన గొప్ప దేవుడు దేవా. సహాయమును దయచేయండి. నువ్వు ఎంతమంది అయితే నిన్ను తృణీకరించారో వారి ఎదుటి నిన్ను ఆశీర్వదింపబోతున్నానని సెలవిచ్చిన దేవా, మా అందరినీ తండ్రి, ఎవరైతే తృణీకరింపబడ్డారో వారిని ఆశీర్వదించండి అయ్యా. కార్యంతో నింపండి దేవా. నీ నామాన్ని కనపరుచుకొనండి. నువ్వే సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదండి, ఎవరైతే నిన్ను తృణీకరించారో ఆ తృణీకరణ అనేది దేవుడి యొక్క వాగ్దానంలో ఒక భాగం. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారందరికీ దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదకరంగా చేయబోతున్నారు. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారే నీ వల్ల ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కాబట్టి తృణీకరింపబడ్డానని బాధపడకుండా, నాకంటే ముందు దేవుడు ఈ లోకంలో తృణీకరింపబడ్డారు, నేను ఆయన వైపు చూడాలి, ఆయన నా స్థితి గుండా ముందుగా వెళ్ళారు, దేవుడు తప్పకుండా ఈ స్థితి నుంచి నన్ను బయటకు తీసుకొస్తారన్న ధైర్యము, విశ్వాసము నా జీవితంలో ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. తృణీకరింపబడుతున్నావా? నీ యొక్క గొప్ప దైవిక వాగ్దానంలో ఇదొక భాగమని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.